Welcome to FS with Srikanth. In this lecture, we are going to cover operators. If you like the video, give the comment. మీరు ఇచ్చే కామెంట్ వల్ల ఫర్దర్ వీడియోస్లో నేను క్వాలిటీని కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుందండి. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నా షెల్ స్క్రిప్ట్లో మనకు ఆపరేటర్స్ ఉంటాయండి. సో ఏవైతే మనకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆపరేటర్స్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలాగనే ఉంటాయండి. బట్ ద డిఫరెన్స్ ఈస్ సింబల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. సపోజ్ వీఆర్ యూజింగ్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ రిలేషన్షిప్ ఆపరేటర్స్. మనం ఇక్కడ గ్రేటర్ దెన్, ఆర్ ఈక్వల్ట్ అండ్ నాట్ ఈక్వల్ట్. సో మనకి ఇలా డిఫరెంట్గా ఉంటాయండి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఎ సింబల్, ఎనీ సింబల్. సో ఈ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ పర్ఫార్మ్ సమ్ యాక్షన్. ఎలాంటి ఆపరేషన్ ఏం చేస్తుంది? సపోజ్ వెన్ యూఆర్ డూయింగ్ లైక్ ఏ ప్లస్ బి, ఇప్పుడు ఈ ప్లస్ ఏం చేస్తుందంటే సమ్ యాక్షన్, ఏని బిని క్లబ్ చేసి మనకు ఒక రిజల్ట్ ఇస్తుందండి. సో బట్ ఇన్ అ షెల్ స్క్రిప్ట్, సపోజ్ ఐఎమ్ డూయింగ్ ఏ ఈక్వల్ టు 10, ఎట్ ద సేమ్ టైమ్ ఏ ఈక్వల్ టు శ్రీకాంత్. ఆల్రెడీ వీ నో దట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఈక్వల్ అనేది ఇది అసైన్ చేస్తుంది. ఓకే, వన్ థింగ్. అండ్ ఈ రెండింటిని కూడా నెంబర్ అండ్ ఇంటీజర్గా కన్సిడర్ చేయదు. సో బోత్ లైక్ టెక్స్ట్, రెండింటిని టెక్స్ట్గా మాత్రమే కన్సిడర్ చేస్తుంది. సో వాట్ ఇది డిఫికల్ట్ అవుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చెప్తాను. ఏ ఈక్వల్ టు 10, దెర్ ఇస్ నో స్పేస్ బిట్వీన్ దిస్ టూ. అండ్ ఏ స్పేస్ ఈక్వల్ టు 10. సో నౌ ద పర్ఫార్మెన్స్ వుడ్ బి డిఫరెంట్. ఇప్పుడు ఈ 10 అనేది ఏ ఈక్వలా కాదా అనేది రెస్పాండ్ అవుతుంది. కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. బట్ డెఫినెట్గా డెవాప్స్ ఇంజనీర్స్ మాత్రం కంపల్సరీగా వీటిపైన చాలా క్లియర్ ఐడియా ఉండి తీరాలి. సో ఇక్కడ వన్ మోర్ థింగ్ అండి. సో లేదు మనం పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ కనుక రాయాలనుకుంటే ఇక్కడ మనకి ఇంకోటి కూడా అర్థం కావాలి. ఏదైనా ఒక కాంప్లెక్స్ ఇష్యూని మనం డిజైన్ చేయలేం కాబట్టి షెల్ స్క్రిప్ట్లో, సో వీ గో విత్ పైథాన్, మెజారిటీ కేసెస్ పెర్ల్. సో ఏదైనా వెళ్తారండి, డిపెండ్ అపాన్ ది సిచ్యువేషన్. బట్ ఈ బేసిక్ టాస్క్ మనకు ఖచ్చితంగా వీటిపైన క్లియర్ ఐడియా అనేది ఉండాల్సిందేనండి. షెల్ కెన్ సపోర్ట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థమెటిక్ ఆపరేటర్. సో ఆర్థమెటిక్ ఆపరేటర్ అనగానే క్లియర్గా ఉంటాయండి. ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్ అండ్ ఎక్స్పోనెన్షియల్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావాలండి. అండ్ హియర్ ఆల్సో ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఏ ప్లస్ బి చేస్తే రిజల్ట్ వస్తుందా, ఎన్ని వేస్లో మనం పర్ఫామ్ చేస్తాం, ఎన్ని వేస్లో ఇది సపోర్ట్ చేస్తుంది. సో అది క్లియర్గా అండర్స్టాండ్ చేయాలండి. నాట్ డైరెక్ట్గా మనం అదర్ ప్రోగ్రామింగ్లో రాసినట్టుగా రాస్తే రిజల్ట్ రాదండి ఇక్కడ. సో ప్రొసీజర్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అండ్ రిలేషన్షిప్ ఆపరేటర్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ట్, less than or equal and equal not equal. And not only these things, and if you want to compare two strings మనం కంపేర్ చేసుకోవాలంటే స్ట్రింగ్ ఆపరేటర్స్ ఉంటాయండి. లైక్ ఈక్వల్, ఐదర్ డబల్ ఐదర్ టూ బ్రాకెట్స్. సో దీస్ three things are like equality in the sense when we give like a left side and right side string is similar or not, లైక్ పాస్వర్డ్ కంపారిజన్ టైంలో మనం ఇది యూజ్ చేయడానికి స్కోప్ ఉందండి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్డ్. అండ్ సో జీరో స్ట్రింగ్ లెంత్ని ఫైండ్ చేయడానికి -z అండ్ -n. సో -z అంటే ఫర్ జీరో లెంత్ అండ్ ఇట్స్ ఎ నెంబర్ ఆఫ్ నాన్ జీరో లెంత్. ఎంతైనా లెంత్ ఉండొచ్చండి. కొంచెం డిఫికల్ట్గా ఉంటాయండి. వీ క్యాన్ ఫైండ్ దట్. నెక్స్ట్ వీఆర్ యూజింగ్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆల్సో. అండ్ మేజర్ వన్, ఫైల్ టెస్ట్ ఆపరేటర్స్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్. సో జనరల్గా ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇన్ విండోస్ వీ కెన్ సెర్చ్ లైక్ ఎ ఫైల్. వెరీ సింపుల్. ఎలాగ సెర్చ్ చేస్తామంటే ఏదైనా ఫైల్ ఉందా లేదా అనేది మనకు క్లియర్గా GUI ద్వారా విజిబుల్ అవుతుందండి. బట్ లైనెక్స్లో అలా ఉండదు కాబట్టి, సో నాట్ ఓన్లీ లైనెక్స్, వీ డోంట్ హ్యావ్ ఎ పర్మిషన్స్. మనకు అన్ని ఫైల్స్ని చెక్ చేసుకోవడానికి రియల్ టైంలో పర్మిషన్ అనేది ఉండదు. సో మనం విండోస్తో కంపేర్ చేసుకోవడానికి లేదు. సో ఒక ఫైల్ ఉందండి ఇక్కడ నాకు, ఒక సపోజ్ లాగ్ మానిటర్ ఫైల్ ఉందండి నాకు, లాగ్ మానిటర్ .sh ఫైల్ ఉంది. So one person was created, but where it stores we don't know, and what are the permissions we don't know. సో ఈ లాగ్ మానిటర్ అనే ఫైల్ అనేది నాకు ఎక్కడ ఉంది, ఒకటి ఉందా లేదా ఈ సర్వర్లో, దెన్ నాట్ లైక్ ఫైండ్ ద్వారా మనం ఎక్కడుందో ఫైండ్ చేస్తామండి, రైట్. సో ఈ ఫైల్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, అసలు ఈ ఫైల్ అనేది ఈ సిస్టంలో ఎగ్జిస్ట్ అవుతుందా, పర్టికులర్ వాల్యూమ్లో ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది, ఏ డైరెక్టరీలో ఎక్కడ ఉంది. సో ఎవ్రీథింగ్ మనం చేస్తామండి. ఫైల్ సైజ్ కూడా మనం చేస్తామండి. సో ఫైల్ సైజ్ అనేది మోర్ దెన్ దిస్ వన్ సపోజ్ ఉంటుందండి, ఒక ఫైల్ ఉంటుందండి. బట్ మనకు ఆ ఫైల్ సిమిలర్గా నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉండొచ్చు. బట్ మనకేంటి ఇక్కడ ఆ ఫైల్ సైజ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సపోజ్ నాకు 1 GB, మోర్ దెన్ 1 GB ఫైల్ మాత్రమే కావాలి. సో దట్ సిచ్యువేషన్ ఆల్సో మనం వీ కెన్ యూస్ దిస్ ఫైల్ టెస్ట్ ఆపరేషన్. మనకి ఏమేమి ఉంటాయంటే -e ఎగ్జిస్ట్ అవుతుందా లేదా,
ఆర్ రీడబుల్ లేదా అండ్ డబ్ల్యూ ఇట్ కెన్ బి రైటబుల్ అండ్ ఎగ్జిక్యూటబుల్ ఆర్ నాట్ ఎక్స్ అండి ఎగ్జిక్యూటబుల్ ఆర్ నాట్ లైక్ -d the directory -s the file size greater than 0 now and this shell operators can supports like increment and decrement. What is the increment and decrement? When we are using suppose a equal to 10, when I am doing a plus plus, what happens? Now the a value is 11, it adds 1, a plus 1 n number of times. Suppose and a equal to 10, a plus plus, a plus plus, a plus plus, a plus plus. What I am doing here 1 2 3 4 times నేను ఇంక్రిమెంట్ ఆపరేట్ చేశానండి. మీన్స్ 11 12 13 14. నౌ ఏ వాల్యూ ఈజ్ 14గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సేమ్ వే ఏ మైనస్ మైనస్ ఇన్స్టెంట్ ద వాల్యూ వుడ్ బి డిక్రీజ్. అండ్ హియర్ ద వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈక్వాలిటీ ఈజ్ ఈక్వాలిటీ. అండ్ ద సేమ్ వే it would be works like assignment operators. Equal to assignment, a equal to 10, now the equality is assigning, there is no space between a and like 10. So equality ki left and right space lo manaku elanti blank space ledu. So a space 10 equal to 10, now that this will be equality operator. Different ga untayandi, so maname adi gurtupetukovalsi vastundi, no one can recognize. And one more, logical operators. సో మనకు అదర్ లాంగ్వేజ్లో ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయండి. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ అండ్ లాజికల్ అండ్ ఆర్ సో ఇక్కడ లాజికల్ అండ్ అనేది చాలా డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తుంది, నాట్ లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమవుతుందండి, వన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ దేర్ అండ్ అదర్ ఎక్స్ప్రెషన్, రైట్. సో ఈ ఎక్స్ప్రెషన్ 1 అనేది ట్రూ అవుతే ఎక్స్ప్రెషన్ 2 కూడా ట్రూ అవుతే నౌ ద రిటర్న్ వాల్యూ వుడ్ బి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ ఇస్తుందండి. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సపోజ్ ఐఎమ్ డూయింగ్ సమ్ యాక్షన్ కమాండ్ హియర్, కమాండ్ 1 అండ్ కమాండ్ 2. సో ఇక్కడ అండ్ ఎట్లా వస్తుంది, పైననేమో బోత్ కండిషన్ లెఫ్ట్ అండ్ రైట్ చెక్ చేస్తుంది, బట్ ఇక్కడ ఫస్ట్ కమాండ్ ట్రూ అయితే సెకండ్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో 1 ట్రూ అయితేనే 2 అనేది వాల్యుయేట్ అవుతుంది. సో దాన్ని ఎలాగనేది డిస్కస్ చేస్తానండి. వాట్ డిఫికల్ట్ ఉంటాయండి, బట్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఫర్దర్గా. అంటే మన నెంబర్ ఆఫ్ స్టెప్స్ రాయకుండా ఇలా రాసి ఏమైందంటే డైరెక్ట్లీ ఇట్ వర్క్స్, మన లైన్ లెంత్ ఆఫ్ కోడ్ని తగ్గిస్తుందండి. సో ఇవన్నీ షార్ట్ కట్స్గా మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో వాట్ కొంచెం డెప్త్గా చెప్పడానికి ట్రై చేస్తాను, యూ హ్యావ్ టు ఫోకస్. సో నౌ ద ఆర్థమెటిక్ ఆపరేటర్. సో ఇక్కడ ఆర్థమెటిక్ ఆపరేటర్ అనగానే సో మనకు వచ్చే గుర్తు సింబల్స్ ఏమున్నాయండి, ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, మాడ్యులో డివిజన్, ఎక్స్పోనెన్షియల్. సో ఈ సింబల్స్ అందరికీ ఐడియా ఉన్నాయండి. ప్లస్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అవుతుంది, డివిజన్ చేస్తుంది. డివిజన్ అనగానే మళ్ళీ ఇంటీజర్ వాల్యూస్ ఇస్తుందా, ఫ్లోట్ వాల్యూస్ ఇస్తుందా, ఇది ఒక డౌట్ అండి. మాడ్యులో డివిజన్ అనగానే రిమైండర్ ఇస్తుంది, సో ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. సో ఇక్కడ ఆర్థమెటిక్ ఆపరేటర్ని మనం పర్ఫామ్ చేయాలంటే ఎన్ని వేస్లో పర్ఫామ్ చేస్తాం. సో మనకి ఇక్కడ 4 వేస్లో మనం అచీవ్ చేస్తామండి. ఇక్కడ ఓల్డెస్ట్ వే అంటే ఈఎక్స్పిఆర్ లైక్ ఎక్స్ప్రెషన్ అనే కీవర్డ్ ద్వారా వీఆర్ డూయింగ్ ఆర్థమెటిక్ ఆపరేషన్. నెక్స్ట్ లెట్ కీవర్డ్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేస్తామండి. అండ్ హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ద మెజారిటీ కేసెస్ వీఆర్ యూజింగ్ నవడేస్ అండ్ బ్యాష్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆల్సో సపోర్టింగ్ these 2 like a double parenthesis for integers and double parenthesis arithmetic expressions, and there is a BC is there, that is like a bash calculator, bench calculator, basic calculator. ఇది డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ బీసీ అనేది బై డిఫాల్ట్గా లైనెక్స్లో అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో యూ హ్యావ్ టు చెక్ దట్ వర్షన్, బీసీ -- వర్షన్. అండ్ ఈ బీసీ కూడా బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ ద పర్ఫార్మెన్స్ అనేది వేరుగా ఉంటుందండి. లైక్ సింటాక్స్ రూల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ వాట్ ఈస్ ద బీసీ, బేసిక్ క్యాలిక్యులేటర్. సపోజ్ యూ వాంట్ టు డూ ఫ్లోట్ అండ్ రియల్, దెన్ యూ షుడ్ డూ, మనం ఏం చేస్తాం ఇక్కడ ఫ్లోట్ అండ్ రియల్ ఎలాగ ఉంటుందో, రియల్ నెంబర్స్ ఎలా పర్ఫామ్ చేస్తావో తెలుసుకోవాలంటే బీసీని మనం వాడాలండి. అండ్ దిస్ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ కెన్ పర్ఫామ్ ఓన్లీ దిస్ 2 ఓన్లీ. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఈఎక్స్పిఆర్ కానీ లెట్లో కానీ ఈ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ పర్ఫామ్ కాదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ ఎన్ని వేస్ ఉన్నాయి మనకి ఇక్కడ 4 వేస్ అండి, 1 2 3 4.
సో ఈ రెండు జనరల్ అండి. సో లెట్ ఏ బి తీసుకుంటే సరిపోతుందండి. ఇట్ వర్క్స్ వెరీ సింపుల్. అండ్ ఈఎక్స్పిఆర్ కమాండ్ కూడా వెరీ సింపుల్గా ఉంటుందండి. ఈఎక్స్పిఆర్ అండ్ యుఏ అండ్ బి ఇది క్లియర్గా ఉంటుంది. సో నేను ఇది లెండి చెప్తానండి. అండ్ దీస్ టూ ఆర్ ఓల్డ్ మెథడాలజీస్, మనకు అవసరం లేదు. సో ఈ రెండు అనేది అడ్వాన్స్ అవుతాయండి. నౌ ద ఫస్ట్ వే ఈస్ డబల్ పారాంథసిస్. ఇది ఏంటండి మోస్ట్ ప్రిసీడెడ్ మెథడ్ ఇన్ మోడర్న్ షెల్ స్క్రిప్ట్. స్పెషల్గా దీన్ని ఎందుకు వాడతామండి, ఇంటీజర్స్ కోసం ఇది వాడతాం. అండ్ సపోర్టెడ్ బ్యాష్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడనే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ని సపోర్ట్ చేస్తాయి. అదర్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేస్తాయా ఫర్దర్గా చెక్ చేద్దాం మనం ఎలా ఉంటుంది అనేది. ఓకే, నౌ సపోజ్ యూ హ్యావ్ ఏ వాల్యూ 10, a b value 20, and when you are performing result equal to a plus b. మనం కొంచెం డిఫరెంట్గా థింక్ చేద్దామండి. సో ఇలాగ వస్తుందా రిజల్ట్, అండ్ లేదు మనం ఇలా పర్ఫామ్ చేయాలా, ఇట్ సపోర్ట్స్. సో డైరెక్ట్గా ఏబీ వాల్యూస్ ఎలా సింక్ చేస్తాయి, జనరల్గా మనం యాక్సెస్ చేసుకోవాలంటే $A$Bని వాడతాం, అవునా. సో మరి ఇవి ఎలాగొస్తాయి, సో అది మనకు కొంచెం క్లియర్గా ఫోకస్ చేయాల్సిన విషయం అండి ఇక్కడ. సో నవ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్. సో ఎలాగ పర్ఫామ్ అవుతాయి, ఏ అనేది రాసాము, B = 20 రాసాము. బట్ జనరల్గా యాక్సెస్ చేసుకోవాలంటే $A$B ఉండాలి. నేనేమంటున్నాను, రిజల్ట్ A+B వస్తుందా, డబుల్ పారాంథసిస్ A+B వస్తుందా, సో కొంచెం క్లియర్గా చెక్ చేద్దామండి. రైట్, now you observe, now I am taking A = 36, B = 26. Now I am doing like A plus B, so it is like a not found. And here I am doing like a sum equal A plus B. Now I am doing this. సో ఇక్కడ ఒక డౌట్ అండి. సో ఇట్ వాజ్ నాట్ రిపోర్టింగ్ ఎనీథింగ్. ఇక్కడ సమ్ A plus B అనేది ఎలాంటిది రిపోర్ట్ ఇవ్వలేదు. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ రిజల్ట్. బట్ ఇది వస్తుందా రాలేదా ఫస్ట్ మనం చెక్ చేద్దామండి, ఇట్ వాజ్ వర్కింగ్ ఆర్ నాట్. ప్రీవియస్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం వీ షుడ్ యూజ్ $? సో ఇది చెప్తుందండి, ఇఫ్ యూ ఆర్ గెటింగ్ a 0, ప్రీవియస్ కమాండ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ ఎవాల్యుయేటెడ్. సో మనకు 0 కాకుండా ఏది అదర్ నెంబర్ వస్తే ఎర్రర్ అని కన్సిడర్ చేయాలండి. ఇట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్. సో నవ్ ఐ ఆమ్ డూయింగ్ $sum. నవ్ వీఆర్ గెటింగ్ $sum. సో ఇట్ వాజ్ నాట్ ప్రింటెడ్, ఎర్రర్ కాదు బట్ నాట్ ప్రింటెడ్. సో మనకి ఇక్కడ ఏం జరిగింది, సో నవ్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ హియర్. సో నేను ఇక్కడ నవ్ ఐఎమ్ పుట్టింగ్ డబల్ కోట్స్, నవ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. నవ్ సేమ్ థింగ్ $? The command was executed. 0 means successfully runs. Now I am trying to result. So now we are getting a result. సో ఇక్కడ ఏం జరిగింది మనకు, సో సమ్ ఈక్వల్ టు A plus B అనేది మనకు రాలేదు. దిస్ వాజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అండ్ వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ సమ్ ఈక్వల్స్ A plus B విత్ ఇన్ ద డబుల్ కోట్స్, డబుల్ పారాంథసిస్, మనకి ఇది ఎగ్జిక్యూట్ అయ్యిందండి. రిజల్ట్ అనేది $sum అనగానే రిజల్ట్ వచ్చింది. బట్ ఇక్కడ రిజల్ట్ అంటే రిజల్ట్ రాలేదండి. బట్ ది బోత్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఈ రెండు కమాండ్స్ అనేవి రన్ అయినాయి బట్ రాలేదు రిజల్ట్. సో బట్ ఎలా చెక్ చేసాం ఎగ్జిక్యూట్ అయిందా కాదా అని $? మనకు 0 కనుక వస్తే రన్ అయినట్టు, లేదా ఎనీ అదర్ నెంబర్, సపోజ్ 127 వస్తుందండి, 1 వస్తుందండి, ఏదైనా కావచ్చు. సో దిస్ వాజ్ లైక్ ఎగ్జిక్యూటెడ్ అండ్ దిస్ వాజ్ నాట్ రన్స్ ప్రీవియస్ కమాండ్. ఇక్కడ 2 వేరియబుల్ ప్లస్ అనేది ఏం చేసింది, A plus B అనేది 2 వేరియబుల్స్ని కన్సిడర్ చేసింది. నాట్ ఓన్లీ దట్, A plus 10ని వ్యాలిడ్ చేస్తుంది అండ్ 10 plus 20ని కూడా రిజల్ట్ ఇవ్వాలి. ఫర్ దట్ ఐఎమ్ డూయింగ్ థింగ్ హియర్ క్లియర్. ఫస్ట్ అండి నేను ఏం చేస్తున్నా అంటే 10 plus 20 ఐఎమ్ డూయింగ్ హియర్. సో వాట్ వీఆర్ గెటింగ్ రాంగ్, $? అండ్ యూ ఆర్ గెటింగ్ 127 error. Means it was syntactically wrong. When I am doing the same thing with a double parenthesis, we are running. So for that I am checking $? Now you are executing perfectly but you are not getting output. Why? Because you are not saving that. So now I am trying same thing in, I want to store in one variable, sum equal to, I am doing this sum equal double quotes. Syntactically error again. When I am trying to save this value, this double parenthesis report in one variable, syntactically error. For that I am focusing on double parenthesis, not a single parenthesis. That would be other thing and adi different avutundi. Now I am doing same thing in single parenthesis. Now it works. Yes or no? Yes. The condition would be yes, and I want to print like a sum 10 plus 10.
సో కమాండ్ రన్ అయింది, బట్ ఇట్ నాట్ పర్ఫార్మ్ ద ఆపరేషన్. 10+20 అంటే మనకు రిజల్ట్ రావాలి, అవునా? ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్, సో ఇక్కడ డాలర్ పెడతాను. సో నౌ ఐ విల్ చెక్. నౌ ఈవెన్ ఆల్సో ఇట్ నాట్ వర్క్స్. ఫర్ దట్ సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్ హియర్. సమ్ ఈక్వల్ 10+20. నౌ ఐఎమ్ ప్రింటింగ్ సమ్. నౌ ఐఎమ్ గెటింగ్ 30. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ప్లస్ ఉన్నంత మాత్రం డైరెక్ట్గా అది పర్ఫామ్ చేయదు. సో డబల్ పారాంథసిస్ అనేది ఇంపార్టెంట్. సో డబల్ పారాంథసిస్ ఒక వేరియబుల్లో స్టోర్ చేయదు, బట్ పర్ఫామ్ చేస్తుంది. సపోజ్ ఐ వాంట్ టు డూ ప్లస్, ఇప్పుడు నేను ప్రీవియస్గా ఇట్ ఈస్ ఫర్ ఇంటీజర్స్ అని క్లియర్గా చెప్పాను. డబుల్ పారాంథసిస్ ఫర్ ఓన్లీ ఇంటీజర్స్ అని చెప్పాను. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు డూ లైక్ a ఈక్వల్ 77.77, b ఈక్వల్ 88.88. ఐఎమ్ డూయింగ్ లైక్ సమ్ ఈక్వల్ a ప్లస్ b. ఐఎమ్ టైంగ్ అండ్ నవ్ ఐ వాంట్ టు ప్రింట్ సమ్. ఇక్కడ ఏం చేశారంటే 77.88 పెట్టారంటే రిజల్ట్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఇట్ వర్క్స్ ఆర్ నాట్. a ఈక్వల్ 77.7 అండ్ b ఈక్వల్ 88.88. నవ్ ఐ వాంట్ టు డూ డబల్ పారాంథసిస్ సమ్ ఈక్వల్ a ప్లస్ b. ఎస్, ఇన్వాలిడ్ ఎర్రర్. ఇక్కడే ప్రీవియస్గా వచ్చి వేరియబుల్ వాల్యూ అనేది నాకు 77 ఉంది, నాకు పర్ఫామ్ కాలేదు. సో ఇదే వాల్యూస్ నేను డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టంలో చేస్తాను. నౌ దిస్ అ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, డోంట్ కన్ఫ్యూజ్. బోత్ ఐపీ అడ్రసెస్ ఆర్ డిఫరెంట్ అండి, మీరు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఈసీ టు యూజర్ హియర్, దేర్ ఉబుంటు. సో ఇక్కడ a ఈక్వల్ 77.77, b ఈక్వల్ 88.88. నౌ పారాంథసిస్ సమ్ ఈక్వల్ a ప్లస్ b. నౌ సింటాక్టికల్లీ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టంలో చూపించడానికి రీజన్ ఏంటంటే ఫర్దర్గా వితిన్ 10 minutesలో మనం క్లారిఫై అవుతుంది ఎందుకు చెక్ చేశాను అనేది. పారాంథసిస్ ఉంటే రావట్లేదు. సో దీన్నే మనం ఏం చేయొచ్చు, సపోజ్ నేనేం చేస్తానంటే ఇక్కడ సో రిజల్ట్ ఈక్వల్ అండ్ డాలర్, ఎందుకని కన్ఫ్యూజ్ కాకండి. ఐఎమ్ యూజింగ్ హియర్ బీసీ డబుల్ కోట్స్ a ప్లస్ b. నవ్ ఐఎమ్ డూయింగ్ దిస్. Unexpected token error, 1 minute. Okay, now the result, I want to print the result, dollar result. Now I am getting 0. Why I am getting 0? Because a and b values we are not giving. ఇక్కడ a and b values తీసుకోవట్లేదు ఇది. సో ఎందుకు తీసుకోవట్లేదు? ఇట్ నీడ్స్ $a కంప్లీట్ అడ్రస్ కావాలి దీనికి, $b. Now I am doing this and I am getting result 167. సో ఇక్కడ మనకు ఎంత డిఫరెంట్ ఉందో మీకు ఫోకస్ చేయాలి. ఇక్కడ నేను ఎందుకు ఇలాగ డిఫరెంట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నా అంటే ఎర్రర్స్ ఎన్ని టైప్స్ వస్తాయో ఇక్కడ మనకు ఐడియా రావాలి. సో వాట్ ఓన్లీ ఇంత డెప్త్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. సో సేమ్ కమాండ్ ప్రీవియస్గా డబల్ పారాంథసిస్లో a ప్లస్ b పెడితే వచ్చింది, బట్ ఇక్కడ మనం $a $b ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ బీసీ ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేది. సో జనరల్ పారాంథసిస్లో ఇంటీజర్ వాల్యూస్ రాలేదు, మనకు బీసీని వాడినప్పుడు బేసిక్ క్యాలిక్యులేటర్ని వాడినప్పుడు ఫ్లోట్ వాల్యూస్ అనేవి వచ్చాయి. సో అవి ఎలాగా అనేది మనం 2 minutesలో డిస్కస్ చేద్దాం. విత్ హెల్ప్ ఆఫ్ బీసీ ఫ్లోటింగ్ వాల్యూస్ని మనం చెక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ వాస్ అప్రూవ్డ్. ఎన్ని వేస్లో మనం బీసీని పర్ఫామ్ చేస్తాం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. నౌ క్లియర్. నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ EXPR కీవర్డ్, ఇది కీవర్డ్ అనేది ఓల్డర్ మెథడ్ అవుతుంది. సో ఇక్కడ ఎస్కేపింగ్ ఆపరేటర్స్ అనేవి రిక్వైర్డ్ అవుతాయి. సో ఎలాగా అంటే a ఈక్వల్ 10 b ఈక్వల్ 20 అంటే మనం ఒక సమ్ చేయాలంటే ఎలా చేస్తామంటే రిజల్ట్ ఈక్వల్ $expression $a ప్లస్ $b. ఐదర్ we can do like this one also, result or and is a old method, don't confuse. Result equal EXPR $a plus $b. That's enough. It's not a single quotes and so echo result, echo $result. So that's enough. I'm going to execute this. Now a equal 10, b equal 20. Now I am doing result equal $exp $a plus $b. నేను మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తానండి, డోంట్ కన్ఫ్యూజ్. సో డాలర్ రిజల్ట్ని సేవ్ చేశాను. నౌ ఇట్ వాస్ ఎర్రర్. ఎందుకు? EXPRని వాడమని చెప్పింది, అది చూద్దాం ఒకసారి. సో EXPRని వాడతాం, EXPR. నౌ ఐఎమ్ గోయింగ్ టు చెక్. సో నౌ ఇట్ వాజ్ వర్క్స్. అంటే ఒక ఎర్రర్ని అది ఎన్ని టైప్ చూపించిందంటే ఇక్కడ కమాండ్ ఏదైనా కావచ్చు ఇక్కడ. సో డిఫరెంట్గా ఉన్నాయని చెప్పింది, నాట్ ఫౌండ్ అని క్లియర్గా చూపించింది అది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ $result 30. వెరీ క్లియర్ అండి. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ లైక్ a ప్లస్ b. సో a వాల్యూని 0.15, b ఈక్వల్
77.56. Now I am doing same operation. Result. దిస్ ఎక్స్ప్రెషన్ నాన్ ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ క్లియర్గా ఇది ఇగ్నోర్ చేస్తుందండి. నాన్ ఇంటీజర్ అదే మనం పేరెంట్స్కి చూపిస్తే అది ఎర్రర్గా చెప్పేసిందండి. ఇక్కడ ఏం చెప్తుంది, సాఫ్ట్గా చెప్తుంది. మనము రే బాబు నువ్వు పెట్టినవి లైక్ నాన్ ఇంటీజర్ వాల్యూస్ మేము కావాలంటే చూడండి, ఇక్కడ డబల్ పారాన్సిస్ సమ్ ఈక్వల్ ఏ ప్లస్ బి, ఇది ఇన్వాలిడ్ ఎర్రర్ అని క్లియర్గా చూపిస్తుందండి. దట్ ఈస్ అ డిఫరెంట్ బోత్ వాల్యూస్ ఎర్రర్ అనేది డిఫరెంట్గా చూపిస్తుంది. మనకి ఇంకో వే కూడా అనుకున్నాం కానీ ఎక్స్ప్రెషన్ని, అదేంటండి result equal, already we provided a value, a equal 30, b equal 50. Now I am doing result equal expr $a $b, what we are getting 80. Now I am going to change this spaces. నేను స్పేస్ తీస్తున్నానండి ఇక్కడ, నేను 30 plus 80, the difference is 30 plus 80. ఇక్కడ మనం ప్రీవియస్గా స్పేసెస్ ఇచ్చినప్పుడు ఏమో 80 రిజల్ట్, వీఆర్ గెట్టింగ్ యాజ్ అ రిజల్ట్ 80. ఇక్కడ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది, సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది, బట్ వాట్ ఇట్ స్టోర్స్ 30 plus 50గా టెక్స్ట్గా మాత్రమే ట్రీట్ చేసుకుంది. ఇట్స్ లైక్ ఎ టెక్స్ట్. మనకు స్పేసెస్ ఇస్తే నౌ ద వాల్యూ వీఆర్ గెట్టింగ్ సో 80. సో చాలా ఫోకస్డ్గా చెప్తున్నానండి. సో స్పేసెస్ ఎందుకు చాలా ఇంపార్టెంట్, ఎర్రర్స్ ఎక్కడ వస్తాయంటే ఇలాంటి పాయింట్లోనే ఎర్రర్స్ వస్తాయి. నౌ వన్ మోర్ మెథడ్ ఈజ్ అ లెట్. సో లెట్ అనేది ఏంటంటే ఇది ఒక ఆర్థమెటిక్ ఆపరేటర్కి హెల్ప్ అవుతుంది అండ్ డజంట్ రిక్వైర్ ఎస్కేపింగ్ స్పెషల్ క్యారెక్టర్స్. స్పేసెస్ అవసరం లేదని చెప్తుంది. వెరీ సింపుల్, స్పేసెస్ నాకు అవసరం లేదు రాబోయ్, నీ ఇష్టం ఉన్నట్టు రాసుకో అని చెప్తుంది. సో దీనికోసం ఏం చేస్తాను, ఏ ఈక్వల్ 10 అంటున్నాను, బి ఈక్వల్ 20 అంటున్నాను, లెట్ రిజల్ట్ ఈక్వల్ ఏ ప్లస్ బి అంటున్నాడు. సో ఇక్కడ ఎలా వస్తుందో చూద్దామండి మనం. ఏ ప్లస్ బి, దెర్ ఇస్ నో డాలర్ అండ్ దెర్ ఇస్ నో స్పేసెస్ బిట్వీన్ ఆపరేటర్. నౌ clear. Now again a equal 30, b equal 60. Now I am doing let sum equal a plus b. Now you print a sum, you are getting sum. సో ఇక్కడ నేను స్పేసెస్ పెడతా. ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఏ ప్లస్కి దానికి స్పేస్ పెడతా, ఏమవుతుంది నౌ సింటాక్టికల్ ఎర్రర్. యూ క్లియర్లీ అండర్స్టూడ్. సో వాట్ హ్యాపెన్స్ అండ్ సో ఇంత క్లియర్గా మనం చూసుకోవాల్సి వస్తుందండి, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. నౌ సో వీఆర్ గోయింగ్ టు ఆర్థమెటిక్ ఎక్స్పాన్షన్. సో దట్ ఈజ్ లైక్ డాలర్ డబల్ పారాన్సిస్ని మనం డబల్ ఎక్స్పాన్షన్ అంటామండి. ఇట్ సిమిలర్ టు ఎలా ఉంది, ఆల్రెడీ మనకు డబల్ పారాన్సిస్ అంటే సిమిలర్ టు డబల్ పారాన్సిస్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆర్థమెటిక్ ఇన్సైడ్ ఏ కమాండ్ సబ్స్టిట్యూషన్. అంటే ఇక్కడ ఏంది చూద్దాం ఒకసారి. సో వెరీ సింపుల్, ఏ ఈక్వల్ 10 ఇచ్చిన, బి ఈక్వల్ 20 ఇచ్చిన, అవునా, అండ్ నేను ఐఎమ్ డూయింగ్ లైక్ సబ్స్ట్రాక్షన్ ఈక్వల్ టు డాలర్ ఏ ప్లస్ బి. నౌ ఇట్ వెరీ సింపుల్గా వచ్చేస్తుంది, పెద్ద ఏమి ఉండదండి ఇక్కడ డిఫరెన్స్. నౌ క్లియర్, ఆల్రెడీ ఏ వాల్యూస్ అండ్ బి వాల్యూస్ ఆర్ దేర్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ లైక్ సబ్స్ట్రాక్షన్ ఈక్వల్ డాలర్ డబల్ పారాన్సిస్ ఏ minus b. Now it performs and dollar sub minus 30. Why? Because 30 minus 60 we are getting minus 30 we are getting.